హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త కథ చెప్పబోతున్నాను. ఆ కథ వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఈ కథ పేరు స్టోన్ మ్యాన్. అసలు స్టోన్ మ్యాన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ కథ మొత్తం వినాలి. ఇక కథలోకి వెళ్దాం. అది 1985 ముంబైలోని లో ఫుట్పాత్పై పడుకునే ఒక వ్యక్తి శవం కనిపించింది. ఆ వ్యక్తిని ఎవరో తలపై చాలా గట్టిగా కొట్టి చంపేసినట్టుగా కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫుట్పాత్ మీద పడుకునే మరో వ్యక్తి కూడా చంపబడతాడు. సాయంతో పాటు కింగ్ సర్కిల్లో కూడా ఫుట్పాత్ మీద పడుకునే వ్యక్తుల్ని తలమైన ఏదో బలమైన వస్తువుతో కొట్టి చంపేసిన సంఘటనలు వెలుగులోకి వస్తాయి. చనిపోయిన వారు పేదవారు కావడం వల్ల, వాళ్ళకు బంధుమిత్రులు లేకపోవడం వల్ల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కాకుండా పోతుంది. పోలీసులు కూడా ఈ మర్డర్ని అంతగా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే మరో 6 వ్యక్తులు ఇదే పద్ధతిలో ఏదో పెద్ద బలమైన వస్తువు తలపై కొట్టి చంపేసినట్టుగా కనిపిస్తారు. ఆ 6 శవాలు చూసిన పోలీసులు ఇది ఒకే వ్యక్తి చేస్తున్నట్టుగా కనిపెడతారు. ఆ వ్యక్తి సీరియల్ కిల్లర్ అయి ఉండవచ్చని గ్రహిస్తారు. అలానే ఇంకా విచారణ జరపగా ఒక వ్యక్తి దగ్గర రక్తం మరకలతో ఉన్న ఒక పెద్ద బండారాయి కనిపిస్తుంది. అయితే అన్ని మర్డర్స్ని గమనిస్తే పోలీసులకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ మర్డర్స్ చేసే వ్యక్తి ఒక్కడే అందరినీ చీకట్లో పడుకునే వ్యక్తుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపేస్తున్నాడని పోలీసులకు అర్థమవుతుంది. కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు 30 కిలోల వెయిట్ గల ఒక బండారాయిని ఉపయోగిస్తాడని, అందుకే శవాల ముఖాలు మొత్తం నుజ్జు అయిపోతాయని పోలీసులు ఒక అంచనాకు వస్తారు. అయితే మర్డర్ చేసే వ్యక్తి ఇంత పెద్ద బండారాయిని మోయాలంటే ఒక్కడితో సాధ్యం కాదు కదా. మరి ఎలా? ఒకవేళ ఒక్కటే చేయాలంటే తను చాలా బలశాలి అయినా ఉండాలి, లేకపోతే తనతో పాటు ఇంకొంతమంది కిల్లర్స్ అయినా ఉండాలని అనుకుంటారు. ఈ 6 శవాల వద్ద ఎలాంటి విట్నెస్ కూడా దొరకలేదు. వీళ్ళని చంపుతున్నప్పుడు కానీ చంపిన తర్వాత కానీ చూసిన వాళ్ళు ఎవరూ లేరు. కిల్లర్ చాలా తెలివిగా ప్రతిసారి మర్డర్ చేసినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఉండే రాయినే తీసుకునేవాడు. రాయిని తన వెంట తీసుకురాకపోవడం, ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళని టార్గెట్ చేయడం, బంధుమిత్రులు లేని వాళ్ళని చంపడం, ప్రతి కేసులో ఇదే ప్యాటర్న్ కనిపించింది. పోలీసులు హత్య జరిగిన 2 ప్రాంతాలలో ఫుట్పాత్పై పడుకోవద్దని చెప్పారు. రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ కూడా నిర్వహించారు. కానీ హత్యలు మాత్రం ఆగలేదు. లక్కీగా ఒకరోజు ఫుట్పాత్పై పడుకుంటున్న ఒక వెయిటర్ కిల్లర్ దాడి నుంచి బయటపడతాడు. పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ ప్రదేశంలో చీకటిగా ఉండడం వల్ల కిల్లర్ ఫేస్ అంత క్లియర్గా కనిపించలేదని చెప్తాడు. 1985 నుంచి మొదలైన హత్యలు 1988 వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం దాదాపు 12 మంది దాకా చంపబడ్డారు. చాలామంది పోలీసులు ఈ కేసుపై విచారణ కూడా జరిపారు. కరెక్ట్ అయిన సాక్షులు లేనందువలన ఈ కేసుని వదిలేయడం కూడా జరిగింది. 1988లో ముంబైలో ఈ సీరియల్ కిల్లింగ్స్ ఆగిపోయాయి. దీనివల్ల పోలీసులకు కూడా కాసంత మనం లభించింది అనుకుని చెప్పాలి. 1989 సంవత్సరంలో ముంబై నుంచి 1926 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతాలో ఫుట్పాత్పై పడుకున్న ఒక వ్యక్తిని బలమైన పెద్ద రాయితో కొట్టి చంపడం జరిగింది. ఒకటి తర్వాత ఒకటి ఇలా మర్డర్స్ జరగడం ద్వారా కోల్కతా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత కోల్కతా పోలీసులు రాత్రిపూట ప్రతి చోట తిరిగేవారు. రాత్రి వేళలా బయట పడుకోవద్దని చెప్పేవారు. మరోవైపు కిల్లర్ ఏమాత్రం ఆగకుండా ఒక హత్య తర్వాత మరొక హత్య, 13 హత్యలు ఫుట్పాత్ పైన పడుకున్న వాళ్ళని చంపేస్తూనే ఉంటాడు. కోల్కతాలోని ఒక ఇంగ్లీష్ పత్రిక మొదటిసారిగా ఈ కిల్లర్ గురించి స్టోన్ మ్యాన్ అని రాయడం జరిగింది. ఇంతవరకు ఈ కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మొదటిసారిగా కోల్కతాలో ఓ ఇంగ్లీష్ పేపర్లో ఈ కిల్లర్ని స్టోన్ మ్యాన్గా అని రాయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కిల్లర్ని స్టోన్ మ్యాన్ అని పిలుచుకోవడం ప్రజల్లో మొదలైంది. ముంబైలో జరిగిన మర్డర్స్ అండ్ కోల్కతాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసి ఉంటాడని, అతనికి ఫుట్పాత్పై పడుకునే వ్యక్తులంటే నచ్చకపోయి ఉండవచ్చని
లేదా అతను ఒక సైకో కిల్లర్ కావచ్చని 2 రాష్ట్రాల పోలీసులు కూడా అనుకున్నారు. అప్పటి నుంచి 1 సంవత్సరం వరకు అక్కడ కూడా కోలకత్తాలో మర్డర్స్ జరగడం ఆగిపోయింది. పోలీసులు కూడా హమ్మయ్య! ఇక మర్డర్స్ జరగడం ఆగిపోయాయని ఉపశమనం కలిగింది. 2009 సంవత్సరంలో అస్సాంలోని గౌహటిలో మరో సంఘటన చోటు చేసుకుంది. అది కూడా సేమ్ ఇలానే ఫుట్‌పాత్ మీద పడుకున్న ఒక వ్యక్తిని పెద్ద బండరాయి తీసుకొని కొట్టి చంపేశారు. అలానే ఒక 3 హత్యలు జరిగాయి. ఆ 3 హత్యలు జరిగిన తర్వాత స్టోన్ మ్యాన్ బ్యాక్ అని చాలా వార్తలు కూడా వచ్చాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ కూడా ఈ మర్డర్స్ ఆగిపోయాయి. 3 పెద్ద రాష్ట్రాల్లో జరిగిన ఈ హత్యలు ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియని ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయాయి. అసలు ఇది ఎవరు చేశారు అనేది ఎవరికి కూడా తెలీదు. కాకపోతే ఆ చేసిన వ్యక్తికి స్టోన్ మ్యాన్ అని ఒక పేరు పెట్టి మాట్లాడుకుంటారు అందరూ. ఆ స్టోన్ మ్యాన్ ఎవరో అనేది ఎవరికి కూడా తెలీదు. ఇదండి ఈరోజు స్టోరీ.